హాయ్ హలో నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. ప్రస్తుతం అంతా పాటున్నారు సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సాయి రవిశంకర్ గారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, మనం చూసుకోవచ్చు, కరోనా వచ్చినప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం చాలా దెబ్బతిన్నది. ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలంగాణ, దేశం మొత్తం కూడా లాక్డౌన్ ప్రకటించిన విషయం మనకు తెలిసింది. మరలా ఇప్పుడు చైనాలో కొత్త వైరస్ అనేది మొదలైంది. హెచ్ఎంపీవీ అనే ఒక వైరస్ అయితే రాబోతుంది. ఇప్పటికే అక్కడ దేశం కూడా హై అలర్ట్ ప్రకటించింది. మరలా అదే వైరస్ మన భారతదేశానికి వస్తే పరిస్థితి ఏంటి? హెచ్ఎంపివి వైరస్ ఏదో చైనాలో మాకు తెలిసింది. అది ఎంత దాకా ఉన్నదో లేదో ఇప్పుడు దాకా చైనీస్ ప్రాపర్ మీడియాలో మాకేం చేయలేదు. సోషల్ మీడియాలో మాకు తెలిసింది ఏంటంటే అది. సో సోషల్ మీడియా ఇవాళ ఏఐ వచ్చాక మేము నమ్మలేం. ఆఫీషియల్ స్టేట్మెంట్ ఆఫ్ ది చైనాలో అసలు ఇప్పుడు దాకా ఏం ప్రకటించలేదు. సో ఇప్పుడు హెచ్ఎంపివి ఏంటి? హ్యూమన్ మెటా న్యూమో వైరస్. ఇది ఒక సింపుల్ ఒక కోల్డ్ మాకు వస్తుంది, దానిలాగే ఉంటుంది. అంటే ఒకటి జలుబు ఏది వస్తుందో సీజనల్ వేరియేషన్ ప్రకారం అది హెచ్ఎంపివి వైరస్. అది చాలా మైల్డ్, అది అంత కంగారు పడ అవసరమే లేదు. నార్మలీ ఒక సీజన్ వస్తే అందరికీ జలుబు వస్తుంది, కొంచెం మందికి జలుబు వస్తుంది. చైనాలో కూడా ఒక సీజన్లో జలుబు వస్తుంది. హెచ్ఎంపివి వాళ్ళు ఎవరికి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే లెస్ దెన్ 5 years అంటే చిన్న పిల్లలకి, మోర్ దెన్ 65 years అంటే ఎవరైనా ఏజ్డ్ పర్సన్స్కి, ఇమ్యూనో డెఫిషియన్సీ వాళ్ళకి డయాబెటీస్ అవుని, హార్ట్ ఫెయిల్యూర్ అవుని, లివర్ పేషెంట్స్ ఉంటే వాళ్ళకి మైల్డ్ టు మోడరేట్ వస్తుంది. ఎంత అవుని ఈ ఎల్డర్లీ పాపులేషన్ ఏది ఉన్నదో మోర్ దెన్ 65 yearsకి మీకు ఆల్రెడీ కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉన్నది. ఇమ్యూనిటీ అంటే హార్ట్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, ప్లస్ లివర్ ప్రాబ్లం ఉన్నది, డయాబెటీస్ ఉన్నది, ఇట్లాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. సో లక్షణాలు ఎట్లా ఉంటాయి అంటే సింపుల్ జలుబు వస్తే లక్షణాలు ఏది ఉంటాయో సోర్ థ్రోట్ ఉంటుంది, జలుబు ఉంటుంది, రన్నింగ్ నోజ్ ఉంటుంది, దగ్గు వస్తుంది, మధ్య మధ్యన ఫీవర్ వస్తుంది, అండ్ కొంచెం ర్యాషెస్ వస్తుంది, స్కిన్లో వస్తాయి. ఇవన్నీ జస్ట్ ఒక జలుబు వస్తే ఎట్లా లక్షణాలు ఒక వారం రోజుల్లో ఆటోమేటిక్ తగ్గిపోతుంది. మీరు జలుబు ఏదైనా వచ్చింది అనుకోండి, 4-5 రోజుల్లో మీరు టాబ్లెట్ వేసుకోపోండి, 5 రోజుల్లో తగ్గిపోతుంది. అట్లాగే హెచ్ఎంపివి కూడా తగ్గిపోతుంది. సో కొంచెం అంటే లెస్ దెన్ 5 years, మోర్ దెన్ 65 years ఇమ్యూన్ కాంప్రమైజ్డ్ వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఎట్లా ఉండాలి? ఇప్పుడు మేము కోవిడ్ వచ్చాక కూడా మేము అన్నీ నేర్చుకున్నాం. ఏంటి? హ్యాండ్స్ ఎక్కువ ఇవ్వకూడదు, కొంచెం ఎవరికైనా ఏదైనా చూసాక కొంచెం శానిటైజేషన్ లేకపోతే హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఇవన్నీ ఎట్లా హెచ్ఎంపివి వైరస్ జలుబు ఎట్లా మాకు ట్రాన్స్మిషన్ అవుతుంది? నార్మల్ ఎవరైనా స్నీజింగ్ చేస్తారు, మీ దగ్గర దగ్గుతారు, మీతో ఈ వైరస్ అంటే పర్సన్ టు పర్సన్ డైరెక్ట్గా మీరు జలుబు ఇట్లా చేసాక ఆ చేతికి మీకు తెలుసుకుంటే అది మీకు కూడా జలుబు వస్తుంది. అట్లాగే హెచ్ఎంపివి కూడా డైరెక్ట్ హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ ఏది ఉంటుందో, జలుబు ఇప్పుడు దగ్గేక లేకపోతే తుమ్మేక దాంట్లో ఏది వస్తుందో దాని గురించే ఇవన్నీ వస్తాయి. సో మీరు కంగారు పడ అవసరంలే. సేఫ్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎట్లా ప్రికాషన్ చేయాలి? ఎవరికైనా కలిసే ముందు ఆర్ కలిసిన తర్వాత మీరు హ్యాండ్ శానిటైజేషన్ చేయాలి. కొంచెం మీకు ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఉంటే 100% మాస్క్ తొడుకోండి. ఇప్పుడు హెచ్ఎంపివి ఏది ఉన్నదో దానికి మీరు కంగారు పడ అవసరమే లేదు. అంటే యాక్చువల్గా ఒకటి సార్, సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే మీడియాస్లో కావచ్చు, శాటిలైట్లో కావచ్చు, ఈ హెచ్ఎంపివి అనే ఒక వైరస్ చైనాలో ఇప్పటికే 1,00,000 మంది చనిపోయారు, హై అలర్ట్ ప్రకటించారని ఇక్కడ తెలుగు ప్రజలను చాలా మంది భయపడుతున్నారు. సో ఆ ప్రజలు కూడా చాలా భయపడిపోతున్నారు. సో భయపడాల్సినంత అవసరం ఉందంటారు దీనికి? సోషల్ మీడియాలో ఏది వచ్చిందో అది కోవిడ్దో హెచ్ఎంపివిదో ఇప్పుడు సోషల్ మీడియాకి మేము నమ్మలేం. ఆఫీషియల్ స్టేట్మెంట్ చైనా నుంచి ఇప్పుడు దాకా ఒకటి రాలే. WHO కూడా వెళ్ళారు, WHO నుంచి కూడా ఆఫీషియల్ స్టేట్మెంట్ ఏంటి రాలే. చైనా మీడియా అండ్ WHO మీడియా ఇండైరెక్ట్గా చెప్పారు ఇట్ ఈజ్ ఎ మైల్డర్ ఫార్మ్ ఆఫ్ వైరస్. సో మీరు అస్సలు కంగారు పడ అవసరం లేదు. కానీ ప్రికాషన్లో మీరు ఏది ఉన్నదో సోషల్ డిస్టెన్సింగ్ అవని, హ్యాండ్ శానిటైజేషన్ అవని, ఇవన్నీ మీరు ఖచ్చితంగా పాటిస్తేనే మంచిది. సో ఇప్పుడు దాకా హెచ్ఎంపివిలో ఇంకా ఏదైనా వేరియంట్ వచ్చి ఇంకా ఏదైనా మ్యూటేషన్ అయ్యి అది వస్తుందంటే వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. కానీ
ప్రికాషన్ మీకు ఇవన్నీ ఇది ఉన్నదో దానికి, దీనికి కూడా వ్యాక్సినేషన్కి కూడా మ్యూటేషన్స్ వేరే చేంజ్ అవుతున్నది అని చైనాలో కొన్ని ట్రయల్స్ కూడా వాళ్ళు చేశారు. అంటే ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్స్ ఎట్లా ఉన్నాయో, ఫ్లూ వ్యాక్సిన్స్ ఎట్లా ఉన్నాయో దానికి హెచ్ఎంపీవీకి కూడా వ్యాక్సిన్స్ ఇచ్చారు. కానీ అది ఎంత దాకా పనిచేస్తుందో అది మాకు తెలియదు. ఇప్పుడు సోషల్ మీడియా దీని గురించి మీరు అస్సలు కంగారు పడే అవసరం లేదు. ఇట్ ఈజ్ ఎ మైల్డ్ ఫార్మ్ ఆఫ్ వైరస్, జస్ట్ లైక్ మాకు జలుబు ఏది వస్తుందో దాని ప్రకారమే ఇప్పుడు ఎన్ని డెత్స్ అయిందో ఏంటో, 1,00,000 మంది డెత్స్, ఇవన్నీ ఐ థింక్ పుకార్లే ఉంటాయి, సోషల్ మీడియా పుకార్లు. ఆఫీషియల్ స్టేట్మెంట్ చైనా నుంచి ఆర్ WHO నుంచి వచ్చిన దాకా కొంచెం వెయిట్ చేయండి, మీ జాగ్రత్తలు మీరు పాటించండి. ఓకే.